అంటే మనం ప్రభు బల్లలో పాల్పొందుతున్నాం కదా, పాల్పొందుతున్నారా లేదా? ప్రభు బల్లలో పాల్పొందితే మీకు ఆశీర్వాదం రావాలంటే ఏం చేయాలి? మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. ఆశీర్వాదం రావాలంటే ఏం చేయాలి? మిమ్మల్ని మీరు ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. నన్ను నేనేం చేసుకోవాలి? పరీక్షించుకోవాలి. పాస్టర్ గారిని ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. ఒకవేళ పరీక్షించుకోవాలంటే దాని అర్థం ఏంటంటే, అర్థం ఏంది? పరీక్షించుకోవాలంటే దాని అర్థం అంటే మనం బయట చర్చిలో బాగుంటాం, చర్చిలో ఏం చేస్తాం? బాగానే ఉంటుంది. కానీ చర్చి బయట మన జీవితం ఎట్లున్నది? కేవలం చర్చికి వస్తే చూసే దేవుడే, లేకుంటే బయట కూడా చూసే దేవుడా? బయట కూడా చూసే దేవుడు. చాలామంది పరీక్షించుకోకుండా ప్రభు బలలో పాల్పొందుతారు. అంటే ఆశీర్వాదం వస్తుంది, మనం ప్రభు బలలో పాల్పొందాలి, నెలకొకసారైనా పాల్పొందాలి. ఇక్కడ ఆశీర్వాదం వస్తుందని లేదు. ఇక్కడ ఏముందంటే, ఒకవేళ మిమ్మల్ని మీరు పరీక్షించుకోకపోతే, అందుకని అనేకులు మీలో బలహీనులై ఉన్నారు, రోగులై ఉన్నారు, చాలామంది నిద్రించి ఉన్నారని ఉన్నది. అంటే ఏమొస్తుందని ఉన్నది? ఇడా బలహీనత వస్తుందంట, రోగాలు వస్తాయంట, చాలామంది నిద్రించి ఉన్నారంటే చనిపోయినరంట. ఎందుకు చనిపోయినరు ఈ సంఘంలో, కొరింథీ సంఘంలో? అంటే వారు ఏం చేస్తున్నారు? ప్రభు బలలో పాల్పొందుతున్నారు కానీ పరీక్షించుకుంటలేరు. ఏం చేస్తున్నారు? ప్రభు బలలో పాల్పొందుతున్నారు కానీ ఏం చేస్తలేరు? పరీక్షించుకున్నట్లేదు. వారు ఎట్లా ఉన్నారు, బయట వారి జీవితం ఎట్లున్నది అన్నది వారు పరీక్షించుకున్నట్లేదు. కాబట్టి మీరు తీర్పు పాలు కాకుండాన్నట్లు మిమ్మల్ని మీరే ఏం చేయండి? తీర్పు తీర్చుకొనండి, విమర్శించుకొనండి అన్నది. మీరు తీర్పు పాలు కాకుండాన్నట్లు ఎక్కడున్నది అది? మనకు 31వ వచనంలో ఉన్నది. ఏది? మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 31వ వచనంలో ఏమున్నదంటే, అయితే మనల్ని మనము విమర్శించుకొని ఎడల, అంటే మనల్ని మనం పరీక్షించుకొని మనల్ని మనము తీర్పు తీర్చుకుంటే, విమర్శించుకుంటే, అంటే అడుగుతాం కదా, నువ్వు ఈ తప్పు చేసినావా అని. వేరేళ్ళు తప్పు చేసిండ్రు అనుకో, చిన్నపిల్లలు తప్పు చేసిండ్రు అనుకో, ఏం చేస్తాం? వాళ్ళని నిలబెడతాం ముంగట. అరే చేసినావా, చేయలేదా నువ్వు అని నిలదీస్తాం. చూడు, విమర్శించుకునుట అంటే అదనమాట. మనల్ని మనం ఏం చేసుకోవాలి? నిలదీసుకోవాలి. ఏమని? నువ్వు ఇట్లా చేసినావా అని విమర్శించుకోవాలి, తీర్పు తీర్చుకోవాలి. అప్పుడు మనం తీర్పులు పొందము అని ఉన్నది. ఎప్పుడు? ఇప్పుడే, మనకు సమయం ఉన్నప్పుడే మనల్ని మనం తీర్పు తీర్చుకోవాలి, ఎలా బ్రతుకుతున్నామని. ఒకవేళ అలా తీర్పు తీర్చుకోకుండా మనం ప్రభు బల్లలో పాల్పొందితే, ఇక్కడ బలహీనతర రోగాలు, మరణంతో పాటు చచ్చిపోయిన తర్వాత ఏమొస్తుంది? నరకం. అది ఇక్కడ చెప్పబడి ఉన్నది. సో మనం చాలా జాగ్రత్తగా ఆ నిత్యమైన తీర్పులో మనకు విజయం రావాలంటే, మనం నిర్దోషులమని తీర్చబడాలంటే ముందు ఏం చేయాలి? మనల్ని మనము తీర్పు తీర్చుకోవాలి. ఇప్పుడు మనము రోమీయులకు రాసిన పత్రిక ఎట్లా తప్పించుకుంటాం ఆ నిత్యమైన తీర్పులో నుండి అని నేను మీకు కొన్ని మాటలు చెప్తా, సులభమైన మాటలు. ఇప్పుడు మనం అంతా ఏం నేర్చుకున్నాము? ఒక నిత్యమైన తీర్పు ఉన్నది. ఆ తీర్పులో మనము శిక్ష పొందొద్దంటే, ప్రభు బల్ల సమయంలో ప్రభు బల్ల తీసుకునేటప్పుడు మనం ఏం చేయాలంట? మనల్ని మనము తీర్పు తీర్చుకోవాలి, వేరే వాళ్ళు కాదు. మనల్ని మనమే పరీక్షించుకోవాలి, తీర్పు తీర్చుకోవాలి. అప్పుడు మనం తీర్పు తీర్చుకుంటే కరెక్ట్ మనకేమేం చేసినామో అవన్నీ తెలుసు కదా. సో అవన్నిటిని ఒప్పుకొని మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి.
చాలామంది ఒప్పుకుంటారు ఆదివారం వచ్చి ఏం చేస్తారు, అరే నేను ఈ తప్పు చేసినా ఈ తప్పు చేసినా ఈ తప్పు చేసినా అని ఒప్పుకుంటారు. కానీ విడిచిపెట్టారు, అవే తప్పులు చేస్తూ ఉంటారు. అలా మనం పరలోకానికి పోము, వర్ధిల్లము, ఆశీర్వదింపబడం. మన తప్పిదములను ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. సో మనం ఇప్పుడు రోమీలకు రాసిన పత్రికలో ఇక్కడ ఒక చక్కటి మాట ఉన్నాడు, తీర్పు తీర్చు మానవుడా. ఎదుట వ్యక్తి, ఇక్కడ చూడండి, మనం రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి నుండి మనం చదివితే ఏమన్నదంటే, కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడవైనను సరే నిరుత్తరుడవై ఉన్నావు. దేని విషయంలో ఎదుటవానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఎలా అనగా, తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములే చేయుచున్నావు కావా. దీని అర్థమేంది అంటే నేను మీకు చెప్తా. మీ పిల్లలు అబద్ధం ఆడినరు అనుకోండి, ఏం చేస్తారు? మీ పిల్లల్ని ఏం చేస్తారమ్మా అబద్ధం ఆడితే? అరే వెరీ గుడ్, మంచిగా ఆడినవరా, శబాష్, రేపు 2 ఆడని చెప్తారా? చెప్పరా? నిజంగా చెప్పరా అమ్మ? వద్దు అని చెప్తారు. ఇంకా చిన్న పిల్లలు ఉంటే అబద్ధాలు 2 కొట్టని కూడా కొడతామా? అవునా? ఏసారనో కదా? ఓకే, వాళ్ళనైతే కొడుతున్నారు. ఇదేం చేస్తున్నాము? ఎదుట వ్యక్తికి ఏం చేస్తున్నాము? ఎవరైనా అబద్ధాలు ఆడేటోళ్ళు మీకు ఫ్రెండ్స్ కానీ బంధువులు కూడా ఉన్నాడు అనుకోండి, ఏం చేస్తాం? అబద్ధాలు ఆడుతున్నాడు అని స్నేహం చెయ్యము, లేకుంటే కించపరుస్తాం. ఓకే, ఇదేమంటారు? తీర్పు తీరుస్తున్నాం ఎదుట వ్యక్తికి. కానీ తీర్పు తీర్చే మనమే అబద్ధం ఆడినాం అనుకో, అప్పుడు ఏమవుతుంది? అది ఇక్కడ చెప్తా ఉన్నాడు. నువ్వు తప్పించుకుంటున్నావు అనుకుంటున్నావా? వేరొళ్ళకైతే చెప్తున్నావు, పిల్లలకైతే చెప్తున్నావు, కానీ నువ్వు అబద్ధం ఆడితే మరి పాపం చేయొద్దని, బుద్ధి మాటలు మాట్లాడొద్దని, గర్వపడొద్దని, మనం ఇవన్నీ పాపం విషయం ఎదుట వ్యక్తికి మనం తీర్పు తీరుస్తున్నాం. తీర్పు తీర్చి మనమే అట్టి క్రియలు చేస్తే ఎలా తప్పించుకుంటామని అడుగుతున్నాడు ఇక్కడ. చాలామంది పరీక్షించుకుంటలేరు. ఆ పిల్లల్ని కొడుతున్నామా, పిల్లల్ని సరి చేస్తున్నామా, చాలు. ఎదుటిన్న వారికి చెప్తున్నామా, చాలు. ప్లస్ ఈ సేవలో ఏంటంటే, సేవ చేస్తే వాక్యం చెప్తే నాకు మీ అందరికంటే ఎక్కువ నాకు ఉంటుందంట తీర్పు. మీ అందరికంటే ఎవరికి ఉంటుంది? నాకు ఉంటుందని చెప్పేమో చెప్తా ఉన్నాడు. కాబట్టి మీరు బోధకులు కాకండి అని బైబిల్ గ్రంథం యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో చాలా చక్కగా చెప్తా ఉన్నది. ఏంటంటే, సహోదరులారా మీరు బోధకులు కాకండి. ఎందుకంటే బోధకులైన నాకు కఠినమైన తీర్పు ఉంటుందని యాకోబు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో ఉంది. సో బోధించిన మాత్రాన నేను చెప్తా, మా సంఘంలోనైతే ఇప్పుడు మీకు కూడా చెప్తున్నా, బోధించుట చాలా సులభమైన పని నాకు. ఎందుకంటే వస్తుంది కాబట్టి, దేవుడు నాకు ఆ గిఫ్ట్ ఇచ్చిండు కాబట్టి, ఆ బహుమానం నాకు ఇచ్చిండు, ఆ గిఫ్ట్, ఆ వరం నాకు ఇచ్చిండు, బోధించే వరం. నేను బోధిస్తా. కానీ బోధించిన మాత్రాన ఇతరులకు బోధిస్తా. కానీ నేను అబద్ధం ఆడితే మరి నా సంగతి ఏంది? కఠినమైన తీర్పు ఉంటుందంట. అక్కడే పరలోకంలో ఎట్లుంటుందో తెలుసా పాప? నేను మీ టీచర్ని అనుకోండి, మీ టీచర్ ఉన్నది అనుకోండి, టీచర్ ఏం చేస్తుంది? కొట్టి నేర్పిస్తుంది. కానీ హెడ్ మాస్టర్ టీచర్ని తిట్టిండు అనుకోండి, ఎట్లుంటుంది ఆ టీచర్కి? పరలోకంలో కూడా ఏం చేస్తాడంటే, మీ ముందు అంతా స్టూడెంట్స్గా కూర్చుంటే, నేను టీచర్ని కదా, టీచర్ది అరే నువ్వైతే బాగానే చెప్పినావు అని
2 వేస్తాడు, నరకానికి కూడా పంపిస్తాడు. అప్పుడు నా బతికేమవుతుంది? నవ్వుల పాలు అవుతుంది మీ అందరు ముంగట. అవుతుందా కాదా? అట్లనే మీరు కూడా ఆ తీర్పు తీర్చుకొనకపోతే నిత్యమైన తీర్పులో శిక్ష అనేది ఉన్నది. ఎందుకు చేస్తూ ఉన్నాం మనము? ఎదుట వ్యక్తికి ఏదైతే తీర్పు తీరుస్తూ ఉన్నామో అవే పనులు మనం చేస్తూ ఉన్నాం. సో మనం చాలా జాగ్రత్తగా ఎదుట వానికి తీర్పు తీర్చకూడదు. ఇప్పుడు నేను కొన్ని పాయింట్స్ చెప్తా. ఇప్పటి వరకు మనం ఏం చెప్పినాం? నిత్యమైన తీర్పు ఉన్నది. ప్రభువులలో పాల్పొందేటప్పుడు మనం ఏం చేయాలి? ఆ తీర్పు మనం పరీక్షించుకొని తీర్చుకోవాలి, చూసుకోవాలి, పరీక్షించుకోవాలి. ఇతరులకు మనం చెప్తున్నాం కానీ మనల్ని మనం తీర్పు తీర్చుకుంటున్నామా అని చెప్పిన ఇంతవరకు. సో ఆ తీర్పు మనకు రావద్దంటే ఏమేం చేయాలనో కొన్ని పాయింట్స్ చెప్తా. ఇప్పుడు ఏమేం చెప్పినాం మనం? నిత్యమైన తీర్పు ఉన్నది. ఆ తీర్పులో నుండి ఎవ్వరం మనము తప్పించుకోలేము. ప్లస్ ఆ తీర్పు దేవుని ఇంటి ఎదుటనే, అంటే సంఘంతోనే, చర్చికి వచ్చే వారితోనే స్టార్ట్ అవుతుందంట. దేవుడు ఎవరిని తీర్పు తీరుస్తాడు? ఫస్ట్ చర్చికి వచ్చేటోళ్ళని ఫస్ట్ తీర్పు తీరుస్తాడు. వాళ్ళ తీర్పు అయిపోయిన తర్వాతనే వేరే వాళ్ళని తీర్పు తీరుస్తాడు. ఆరంభం ఇక్కడి నుంచి అవుతుంది. ఓకే, మీరు విన్నారు కదా, మరి మీరు చేసిండ్రా అలా? ఇప్పుడు నేను ఒక మాట అడుగుతా. ఇప్పుడు మనం చిన్నపిల్లలు ఉన్నాం అనుకోవాలి. చిన్నపిల్లలు ఉన్నారు అనుకోండి. చిన్నపిల్లలు దొంగతనం చేసిండ్రు అనుకోండి. ఏం చేస్తారు మీరు? ఎక్కువ ఏం చేస్తారు? చేయొద్దని చెప్తాము, 2 కొట్టి వదిలిపెడతాం. ఎందుకు వదిలిపెడతాం వాళ్ళని? అట్లా వదిలిపెట్టడానికి కారణం ఏంది? చిన్నోడులే, తెలియదు, ఏదో తెలియక చేసిండు అంటాం. పెద్దోడు దొంగతనం చేస్తే తెలిసి చేసిండు వాడు. పెద్దోళ్ళు ఏం చేసిండ్రు? తెలిసి చేసిండ్రు. చిన్నపిల్లలు తెలియక చేస్తారు. ఇప్పుడు చర్చికి వచ్చిన వాళ్ళకి ఏంటంటే మనకు తెలుసు ఏమేమి చేయాలన్నా ఏమేమి చేయొద్దు. తెలుసా లేదా అందరికీ? బయట వాళ్ళకి తెలియదు. దేవుని దగ్గర ఎవరు బెటరు? దేవుడు వాళ్ళని చూసేమంటాడు? తెలియక మనల్ని చూసేమంటాడు? తెలిసి చేసినావు కాబట్టి 2 ఎక్కువ కొడతాడా లేదా? సో మనము చర్చికి వస్తున్నాము అంటే తెలిసి చేస్తున్నాము అన్నమాట. సో శిక్ష అనేది ఎక్కువ ఉన్నది తెలిసి చేస్తే. అదే నువ్వు తెలిసి పాపంని విడిచిపెడితే నీకు పరలోకం ఉన్నది. కన్నీరు ఉండదు, దుఃఖం ఉండదు, రోగం ఉండదు, వ్యాధి ఉండదు, మరణం ఉండదు. అలాంటి ఒక పరలోకంలో నువ్వు ఉంటావు. తెలిసి చేస్తే మాత్రము నీకు రెట్టింపు శిక్ష అనేది ఉన్నది. కాబట్టి మనము చర్చికి వచ్చే మనము చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో. సో ఆ తీర్పు మనం పొందకుండా ఉండాలంటే నేను కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తా, ఓకేనా? సింపుల్ మాటలు. ఏది? ఆ తీర్పులో నుండి ఎట్లా తప్పించుకోవాలి అంటే నేను ఏది చెప్తా ఉన్నా? ఎగ్జామ్లో ఎట్లా పాస్ కావాలి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కనుక మీరు చేస్తే ఆ తీర్పుల నుండి మనం ఏం చేయొచ్చు? తప్పించుకోవచ్చు అని చెప్తా, ఓకేనా? ఇప్పుడు మనం మొదటిది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు చెప్పిండు ఒకటి. ఏంటంటే మత్తయి సువార్త 7వ అధ్యాయము 1వ వచనంలో ఉన్నది. ఇది ఎక్కడుందమ్మా? మత్తయి సువార్త 7వ అధ్యాయము 1వ వచనంలో ఉంది. ఏమనున్నది? తీర్పు తీర్చకుడి, అప్పుడు
మీకు తీర్పు తీర్చబడదు. ఏమున్నది? తీర్పు తీర్చకూడదు. చదువుతారా బ్రదర్? మీరు చదవండి ఒకసారి, చదవండి ఒకసారి. చక్కగా చదివింది బ్రదర్ మీరు. తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గురించి ఏం చేయదు? తీర్పు తీర్చబడదు. నంబర్ 1 ఫార్ములా. కాబట్టి వేరేళ్ళని ఏం చేయొద్దు? తీర్పు తీర్చొద్దు. అరే నువ్వు చెడ్డోనివి రా, నువ్వు అబద్ధికునివి రా, నువ్వు అట్లరా ఇట్లరా, గర్విష్టి కోపిష్టి అని తిడతారు. కానీ వీళ్ళే గర్విష్ఠులు ఉంటారు, వీళ్ళే కోపిష్ఠులు ఉంటారు, వీరే సోమారులు ఉంటారు. సో నంబర్ 1 ఏం చేయాలి? ఎవరిని తీర్పు తీర్చొద్దు. ఏం చేయాలమ్మా? ఎవరిని తీర్పు తీర్చారు. మరి మంచిగానే ఉన్నది, ఓకేనా? కొన్ని జర లోతుగా పోతా, జర తాకాలి కదా గుండెకి, లేకపోతే మనం నరకానికి పోతాం. కూర్చొని ప్రయోజనం ఏం లేదు. ఓకే, గుండెని తాకే ఒక మాట చెప్తా. భార్యాభర్తలు ఉంటారు కదా, ఒకరికొకరిని తీర్పు తీర్చుకుంటారా? మీ భర్త ఎట్లున్నాడో మీకు తెలుసు, ఆయనకు చెప్పరు, నాకు కూడా చెప్పరు, కానీ మీ మనసులో తెలుసు. మీ భార్య ఎట్లున్నదో మీకు తెలుసు. తీర్పులు తీరుస్తాడు కదా, అయ్యా నా మొగుడు నా ఆయన అంతలే, అయ్యో నా భార్యనా ఆమె అంతలే అని అంటారా అన్నారా? నేనన్నా అబద్ధాలు చెప్తున్నానా? తీర్పులు తీరుస్తారు కదా. ఇప్పటి నుంచి ఏం చేయొద్దు? తీర్పు తీర్చవద్దు, లేకుంటే మీకు కఠినమైన తీర్పు ఉన్నది. అర్థమైందని నేను చెప్పింది, యేసుక్రీస్తు ప్రభు చెప్పింది. ఎవరిని ఏం చేయొద్దు? తీర్పు తీర్చొద్దు. అప్పుడు మీ గురించి ఏం చేయొద్దు? తీర్పు తీర్చబడదు. హౌ టు ఎస్కేప్? ఎలా తప్పించుకోవాలా తీర్పు అంటే? మనం ఎదుట వ్యక్తికి ఏం చేయకూడదు? తీర్పు తీర్చకూడదు. ఇట్లనే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఒక వ్యభిచారంలో పట్టబడ్డ ఒక స్త్రీని పట్టుకొని వచ్చిండ్రు. ఇందులో వ్యభిచారంలో భర్త ఉన్నది, అయినా వేరైనతో సాంగత్యం కలిగి ఉన్నది. అట్లా పట్టుడు పడిగిన ఒక ఆమెని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి తీసుకొచ్చింది. మరి ధర్మశాస్త్రం చెప్తుంది, బైబిల్ గ్రంథం చెప్తుంది, మీరు రాళ్లతో కొట్టి చంపాలి అలాంటి స్త్రీని అని అన్ని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి తీసుకొస్తారు. తీసుకొస్తే ఏం చేస్తాడు? యేసుక్రీస్తు ప్రభు నెమ్మదిగా ఉంటాడు. మళ్ళీ రాళ్లతో కొట్టి చంపాలనా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏమంటాడంటే, మీలో పాపం చేయని వాడు మొదట ఏం చేయాలి? రాయి విసరాలి. ఎవరు విసరాలి? పాపము చెయ్యని వాడు ఏం చేయాలి? మొదట రాయి విసరాలి అంటాడు. అన్న ఆ మాట చెప్పంగానే పెద్దోళ్ళు మొదలుకొని చిన్నోళ్ళ వరకు ఏం చేస్తారు? వాళ్ళ రాళ్ళనన్నిటిని అక్కడ వేసేసి ఒక్కొక్కడు మెల్లంగా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ స్త్రీతో యేసుక్రీస్తు ప్రభు అంటాడు, అమ్మా నిన్నెవ్వరు మళ్ళీ శిక్షించలేదా? రాళ్ళతో కొట్టలేదా అంటే ఎవ్వరు లేదు. అయితే నువ్వు వెళ్ళి ఇక పాపము చెయ్యకమని చెప్తాడు. ఏమని చెప్తాడు? ఇక వెళ్ళి పాపము చెయ్యకమని క్షమిస్తాడు ఆమెను. దేవుడు నిజంగా మనల్ని అలా క్షమించిండా లేదా? ఎన్నోసార్లు మన పిల్లల్ని మనం కొట్టొచ్చు, అబద్ధం ఆడొద్దని దొంగతనం చేసి. కానీ మనమేం చిన్నోళ్ళమా కదా అమ్మా? గట్టులమే కదమ్మా, అర్థం కదా అబద్ధాలు ఆడమా? సో ఇప్పటి నుంచి ఏం చేయాలి? తీర్పు తీర్చొద్దు. అప్పుడు మిమ్మల్ని గురించి ఏం చేయబడదు? తీర్పు తీర్చబడదు. మీరు అట్లా తీర్పు తీర్చుట మానేసిండ్రు అనుకోండి, మీ ఇంట్లో సమాధానం నెమ్మది రాకపోతే అడగాలి. చాలామంది ఇంట్లో సమాధానం నెమ్మది సంతోషం లేదు. క్రైస్తవులు చర్చికి వస్తున్నారు. ఎందుకు? నువ్వు అట్లా చేసినావు అంటే నువ్వు ఇట్లా చేసినావు, నువ్వు ఇట్లా చేసినావు అంటే అట్లా చేసినావు. భార్యాభర్తలకి మధ్యలో పోట్లాట, పిల్లల మధ్యలో పోట్లాట, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? మనల్ని మనము
పరీక్షించుకుంటలేము. కొన్నిట్లో మనం మంచిగా ఉండొచ్చు, కొన్నిట్లో మంచిగా లేము. మన బలహీనతలు మనకు తెలుసు. సో ఫస్ట్ మనల్ని మనం ఏం చేయాలి? తీర్పు తీర్చొద్దు. ఇప్పుడు ఇంకొక వచనం చదవండి బ్రదర్. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం అందరు చూడండి అమ్మా, ఎవరెవరైతే చదవగలుగుతారో. యాకోబు పత్రిక మనము 5వ అధ్యాయము 7వ వచనం చదవండి. సహోదరులారా, ప్రభు రాకడ వరకు యుండుడి. 5:7 సన్గకుడి అని మీకు లేదా ఆడ? ఒకరి మీద ఒకడు చదవండి ఉంటుంది. చదవండి. అచ్చా, ఇది 9వ వచనంలో ఉన్నదండి. 9వ వచనం. సహోదరులారా పొందకుండు, సహోదరులారా మీరు తీర్పు పొందకుండు నిమిత్తము మీద సనుగు కొనకుడి. ఒకరి మీద ఒకడు ఏం చేయొద్దు. చక్కగా చదువుతున్నారు బ్రదర్ గారు, మీరు మంచిగా చదువుతున్నారు. ఓకే, తీర్పు పొందకుండా ఉంటే ఏం చేయాలంటే చెప్పండి అమ్మా. సన్గొద్దంట. ఏం చేయొద్దంట అమ్మా? సన్గొద్దంట. ఒకరి మీద ఒకరు ఏం చేయొద్దంట? సన్గొద్దు. అందరు చెప్పండి, ఒకరి మీద ఒకడు ఏం చేయొద్దు. వెరీ గుడ్. ఏం పొందకుండు నిమిత్తము? తీర్పు పొందకుండు నిమిత్తం. ఇప్పుడు మనం ఇంట్లలో ఏం చేస్తామో తెలుసా? సనుగుడు. ఒకరి మీద ఒకరు ఏం చేస్తాము? సన్గుతాం. చర్చిలో ఏం చేస్తారు? సన్గుతారు. సన్గుడు ఉంటుంది. ఇది ఇంట్లో దాపరికాలు ఏం చెప్తలేను. ఇవాళ ప్రభు వల్ల, ఇవాళ ఏంది? ప్రభు వల్ల పరీక్షించుకోవాలి, ఉన్నది ఉన్నట్టు ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. అట్లా మీ చర్చి సంగతి నాకు తెలియదు, కానీ చాలా మట్టుకు అట్లనే ఉంటుంది. ఏంది అని అంటే, చర్చిలో పాస్టర్ గారు సంఘస్థుల మీద జనుగుతాడు, సంఘస్థులు పాస్టర్ గారి మీద జనుగుతారు. కామన్. ఇది ఈడ మీకున్నదో లేదో నాకు అన్ని డీటెయిల్స్ తెలియదు, కానీ జనరల్గా సాధారణంగా ఎన్నో చర్చిలు తిరిగిన నేను. ఒక 100 చర్చిలలో పరిచర్య చేసిండొచ్చు. 32 సంవత్సరాల నుంచి చేస్తున్నా. అలా ఊర్లు తిరుగుకుంటూ పరిచర్య చేస్తూ ఉన్నా. ఎన్ని సంవత్సరాల నుంచి? 32 సంవత్సరాల నుంచి. పెద్ద పెద్ద చర్చిలలో నేను ప్రసంగం చేసిన. పెద్ద పెద్ద వాళ్ళు మరి 500, 1000 మంది ఉన్న చర్చిలలో నేను రెగ్యులర్గా పోయి టీచింగ్ చేసిన. అలాంటి సంఘాలు చెప్తున్నా. తీర్పులు తీరుస్తారు, సన్గుకుంటారు. సో మీరు ఆ నిత్యమైన తీర్పులో శిక్షింపబడొద్దంటే ఏమని చెప్పిన? ఫస్ట్ వెదుట వాటికి తీర్పు తీర్చొద్దు. రెండోది ఏం చెప్పిన? సన్గొద్దు. వేరేల మీద ఏం చేయొద్దమ్మా? సన్గొద్దు. వెరీ గుడ్. చిన్నపిల్లలు చెక్క చేద్దాం. నంబర్ 1 ఏం చేయాలి? తీర్పు తీర్చొద్దు. రెండోది ఏం చేయొద్దు బ్రదర్? సన్గొద్దు అని చెప్పిన. అంతే సింపుల్. ఇవి మనం చేయగలుగుతాం కదా. కుండలు గుట్టలు ఎక్కడికన్నా పోయిరామన్నాడా దేవుడు? ఏమన్నా మొయ్యమన్నాడా? ఏం లే, చిన్న చేయగలుగుతాం మనం. కానీ మీరు పొద్దుటి నుంచి చూడండి ఎన్నిసార్లు సన్గుకుంటారో. పెద్ద
ఇది చిన్నది ఏదైనా కానివ్వండి, సన్గుడి స్టార్ట్ అవుతుంది. నీళ్ళు రాకపోని, ఎండ ఎక్కువ కొట్టని, ఇంట్లో ఏమైనా కానీ మాడిపోని, పిల్లలు లేట్ కానీ, ఏదైనా సన్గుడు 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 సన్గుడే. మీరు ఏం చేసినా ఒక ఆజ్ఞ ఉన్నది, సన్గకుంట చేయాలంట. ఏం చేసినా కానీ ఏం చేయాలి? సన్గకుంట అంతే. ఓకేనా? సో మనం ఇంకొకటి 2 విషయాలు చెప్పినా కదా. ఇంకొకటి ఏం చేయాలంట, మనము కోప్పడొద్దంట. ఏం చేయొద్దు? వెరీ గుడ్. మనం ఆ మాట కూడా చదువుతాం. మనము మత్తయి సువార్త 5వ అధ్యాయము 22వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 22వ వచనం మనం చదువుదాం. చదవండి పడండి. 5:22 చదవండి బ్రదర్. ఏం మీరు చక్కగా చదువుతున్నారు, అది టూ మచ్. నేను వీళ్ళకి చెప్తే అది కూడా చదవరు. మీరు మంచిగా చదువుతున్నారు, మీరు చదవండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. చదవండి. నేను మీతో చెప్పున్నదేమనగా, తన సహోదరుని మీద ఓకే, అది వద్దు. సహోదరుని మీద కోపపడు ప్రతి వాడు విమర్శకు లోనగును. ఏమున్నది? తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు. విమర్శ కంటే తీర్పు. మంచి భాషలో ఏందమ్మా విమర్శ అంటే? తీర్పు. ఏం చేయొద్దంట? 3వది కోప్పడొద్దంట. ఏం చేయొద్దు బ్రదర్? బస్. కోప్పడితే ఏమవుతుంది అంటే దేవుని నీతిని నెరవేర్చారు. నేను కోపం మీద ఒక దినం మీరు ఇలాగనే వస్తే మంచిగా కూర్చుందాం మనం. ఓకేనా? కోపంతో మనుషులు ఎన్ని పాడు చేసుకుంటారో, ఎన్ని ఆశీర్వాదాలు కోల్పోతారో నేను మీకు చెప్తాను. ఇప్పుడు ఇంత చిన్న సమయంలో ప్రభు బల్ల అవుతుంటే నేను అన్ని వివరించలేను. ఇది సండే స్కూల్ లాగా చెప్తున్నా. ఎవరికి చెప్తున్నా? సండే. ఒక విషయాలు మీరు ఏం చేయాలి వాస్తవమైన జీవితంలో అన్నది చెప్తున్నా. ఇవి ఇంపార్టెంట్. ఇవేది నిత్యమైన తీర్పు పొందొద్దంటే చాలా మటుకు ఈ చిన్న చిన్న విషయాలే చాలా మందికి తెలియదు. నేను చర్చికి వస్తున్నా, ప్రార్థన చేస్తున్నా, ఉపవాసం ఉంటున్నా, కానుకిస్తున్నా, సువార్త చెప్తున్నా, పెద్ద పెద్దవన్నీ బాగానే చేస్తున్నారు. ఈ చిన్నవి ఉన్నాయి చూడండి, చర్చిలో అలా చెయ్యట్లేదు. వాళ్ళకి తెలియట్లేదు. వారు అనుకుంటున్నారు వెళ్ళిపోతారని. మీరు నిజంగా చాలా ధన్యులమ్మా. ఎందుకు చెప్తున్నా ధన్యులని? పెద్ద పెద్ద చర్చిలలో ఉన్నాయి, పాటలు చక్కగా పాడుతున్నారు, స్వార్థ చక్కగా చేస్తున్నారు, దాన ధర్మాలు చేస్తున్నారు, స్తుతిస్తున్నారు, బోధిస్తున్నారు. కానీ ఈ విషయాలు బోధిస్తలేరు. ఎట్లా మనం పెద్ద చర్చి కట్టాలి, ఎట్లా యూట్యూబ్లో వేయాలి, ఎన్ని వ్యూస్ రావాలి, ఎట్లా డ్యాన్స్ వేయాలి, ఇవాళ కొయర్ ప్రాక్టీస్ ఉన్నది, ఏ డ్రెస్ వేసుకొని రావాలి అన్నది చాలా ఎక్కువ ఉన్నది. ఈ చిన్న విషయాలు పట్టించుకుంటలేరు. ఇవి చాలా పెద్ద ప్రాణం తీస్తుంది. మీకు తెలుసా మలేరియా రోగం ఎట్లొస్తుందో? మలేరియా రోగం ఎట్లొస్తుంది? మలేరియా వస్తే చచ్చిపోతాం చాలా మట్టుకు ట్రీట్మెంట్ తీసుకోకపోతే. దోమ గరిస్తే వస్తుంది. ఏం గరిస్తే? దోమ గరిస్తే. దోమ ఎంత ఉంటుంది? గింతునే. చిన్న ఒక్క పురుగు మన ప్రాణం తీస్తుంది. అట్లా ఈ పాపాలన్నీ ఏం చేస్తాయి? చిన్న చిన్నవి మన ప్రాణాన్ని తీస్తాయి, నరకానికి తీసుకుపోతాయి. సో మనం ఏం చేయకూడదు? కోపపడకూడదు. తీర్పు పొందొద్దంటే 3 విషయాలు చెప్పిన ఇప్పటి వరకు. ఏవేవి చెప్తారా అమ్మ మీరు? 3 చెప్పిన. ఏవేవి? వెరీ గుడ్ పాప, నువ్వు చెప్పు బిడ్డ. నీ పేరేం పేరు? నీ పేరు మర్చిపోయినా నేను. చెప్పు పాప.
చెప్పు. వెరీ గుడ్, వెరీ గుడ్. కోప్పడద్దు, సాన్గగుడు. వెరీ గుడ్. చప్పట్లు కొడదామా అందరం మనం మా పాపకి. వెరీ గుడ్. దేవుడు నిన్ను దీవిస్తాడు బేట. ఓకేనా? సో మనం ఏం చేయాలి? చిన్న విషయాలు అంతనే నేర్చుకోవాలి. ఏవేవి? ఫస్ట్ది తీర్పు తీర్చకూడదు. ఒక రెఫరెన్స్ కూడా నేర్చుకోవాలి. బైబిల్లో ఎక్కడున్నది అని. మత్తయి సువార్త 7వ అధ్యాయం 1వ వచనంలో ఉంది. సన్గకూడదు అని ఉన్నది. ఎక్కడుంది? యాకోబు పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో ఉంది. మరి ఏం చేయకూడదు? కోపం పడకూడదు అని ఉన్నది. ఇది ఎక్కడున్నది? మత్తయి చెప్పేట 5వ అధ్యాయం 22వ వచనంలో ఉంది. సింపుల్ అయిపోయింది కదా. మనం ఈరోజు వచ్చి ఏం నేర్చుకున్నాం చర్చిలో అంటే అవి నేర్చుకుని చాలా ఎక్కువ. మీరు ఖచ్చితంగా పరలోకం పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇవి కనుక చేస్తే. చర్చి డెకరేషన్ చేసిండ్రు అనుకోండి, స్టార్లు కట్టిండ్రు అనుకోండి, అక్కడ ఏం మార్కులు లేవు. మీరు కట్టుకుంటే నాకేమైనా బాధనా? బాధ లేదు. చాలామంది కడుతున్నారు, మంచిగా సెలబ్రేట్ చేస్తున్నారు, కానీ ఏం మాడట్లేదు, అబద్ధాలు మానట్లేదు, తీర్పు తీర్చుట మానట్లేదు, సనుగుకొనుట మానట్లేదు, కోపపడుట మానట్లేదు. డెకరేషన్ చేయమని రాత్రంతుండి డెకరేషన్ చేస్తారు. సో నేను చెప్పేటివి మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్. పరలోకానికి పోవాలి. వచ్చి మనం పరలోకానికి పోవాలంటే ఇవి చేయాలి మనం ముందుగాల. సో మనము ఇంకొకటి చెప్పి నేను ఇంకా 2 విషయాలు చెప్పి ముగిస్తా. ఇంకొకటి ఏం చేయాలంట? కనికరం చూయించాలంట. ఇది యాకోబు పత్రిక. బెటర్ చిన్న పాప, నువ్వు తీ పాప. నీ పేరు మర్చిపోయినా నేను. ఏం పేరు ఆ పాప పేరు? యశస్వి, ఐశ్వర్య. ఐశ్వర్య పాప బెటర్ నువ్వు తీ. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. నువ్వు కూడా చదవారా బిడ్డ? నీ పేరేం పేరు? గట్టిగా చెప్పు బిడ్డ, నేనేమన్నా. శృతి. తడుతా యాకోబు పత్రిక ఎక్కడున్నదో చూడు. మీరందరు పుస్తకాలు కంఠస్థం చేయాలి. తీసినావా బేట? ఐశ్వర్య 2వ అధ్యాయం 13వ వచనం చదువు బేట, గట్టిగా చదువు. చదువు. ఓకే, నువ్వు చదువుతారా బిడ్డ? ఓకే, చదవండి బ్రదర్ గారు, మీరు చదవండి. మీరు బ్రదర్ గారు మీరు చదువుతారా? ఆ బ్రదర్ చదువుతారా? లే, ఓకే చదవండి బ్రదర్. కనికరం చూపని వాడు తీర్పు పొందును. ఇప్పుడు 4వది ఏం చూపెట్టాలి? కనికరం చూపెట్టాలి. కనికరం అంటే అర్థం ఏంది? తప్పు చేసినోన్ని క్షమించాలి. ఇవన్నీ స్టోరీస్ చెప్తా మీకందరికీ. ఈ 4 మీద 4 గంటల ప్రసంగం యాక్చువల్గా. ఏది? తీర్పు తీర్చొద్దు మీద ఒక ప్రసంగము, మరి సంగకుడి అనేది ఒక ప్రసంగము, మరి కోపపడకుడి అనేది ఒక ప్రసంగము. మరి ఇప్పుడు ఏది చెప్పినా కనికరపడండి. కనికరము చూపని వానికి కనికరం లేని తీర్పు పొందుతాడు. అంటే కనికరం చూయించాలి. అంటే ఏం చేయాలి? కనికరం చూయించాలంటే ఒక ప్రసంగం. మీకేం చేసిన నేను చిన్నలాగా ఒకటే దినంలా 4 గంటలు నేను మా చర్చిలో ఏదైతే చెప్తానో మీకు చిన్న మాటలలో చెప్పిన. ఇదంతా మా చర్చిలో ఒక్కొక్క గంట చెప్తా. ఏవేవి? 4 విషయాలు. బైబిల్ స్టడీకి వస్తారు, అప్పుడు నేను ఈ విషయాలని పంచుకుంటా వారితో. సో కనికరం చూపని వానికి కనికరం లేని తీర్పు పొందుతాడు. మీకు ఒక చెక్క ఇన్సిడెంట్ చెప్తా, ఎందుకంటే మీకు ఇది లైఫ్లో కూర్చుండిపోవాలి. ఈ హిమాలయ దగ్గర ఒక బస్ల, హిమాలయ పర్వతాలు ఉన్నాయి కదా, అక్కడ ఒక బస్లో చాలామంది యాత్రికులు వస్తున్నారు. వస్తుంటే అందులో ఒక ఊర్లో నుంచి ఆ బస్సు వస్తూ ఉంటే అందులో ఒక వ్యభిచారం చేసే స్త్రీ ఉన్నది, వేశ్య. ఈ ఊరోళ్ళందరూ ఆమెను గుర్తుపట్టి ఏం చేసిండ్రంటే, నువ్వు వేశ్యవి, నువ్వు ఈ బస్సులో వస్తున్నావు మాతో పాటు, మరి వర్షం పడుతున్నది, ముంగట బ్రిడ్జ్ ఉన్నది, మరి దేవుడు నిన్ను శిక్షిస్తాడని నీతో పాటు మేము అందరం కూడా కొట్టుకుపోతాం, నువ్వు చాలా చెడ్డ స్త్రీవి
అని ఏం చేసిందంట, పాపం ఆ వర్షంలో ఆమెని ఆ రోడ్డు మీద దించేసింది. తీసుకుపోతలేరు, అంటరాంధంగా చూస్తూ ఉన్నారు. ఎవరిని? ఒక వేశ్యని. అయితే దించేసి ఏం చేసిండ్రంట, వీళ్ళందరూ వాళ్ళ దేవునికి మొక్కుకుంటూ పోతా ఉన్నారు. ఈమె చెడ్డది వేశ్య, మనం అందరం చాలా మంచోళ్ళం అనుకొని పోతా ఉన్నారు. ఏది? కోపము, సన్గుడు, ఇవి మానేయాల, తిరుపు తీర్చుడు, ఒకరిని చూసి చెడ్డదంతనే అని అంటా ఉన్నారు. సో ఆ సంఘటన ఏమైందంటే, ముంగటి పోగానే వాళ్ళకి బ్రిడ్జ్ క్రాక్ అయింది, తెలియలేదంట. బ్రిడ్జ్ వరదకి క్రాక్ అయింది, బస్సు దాని మీద నుంచి పోయింది, బస్సు కొట్టుకోపోయింది. బతికింది ఎవరు? మనం అనుకుంటాం చాలాసార్లు మనం నీతిమంతులమని. దేవుడు ఏం చేస్తాడు? ఆమె ఏం చేస్తుంది? నేను వేశ్యనే, నాతో తప్పయిందని ఒప్పుకుంటుంది. కానీ మనుషులు చాలామంది ఏం చేస్తారో తెలుసా? పిచ్చి పనులు చాలా చేస్తారు, కానీ ఏం చేయరు, యాక్టింగ్ ఎక్కువ చేస్తారు. నేనేం కాదు, మంచి దొరికినోడు దొంగ, దొరకనోడు దొర, అంతనే నామ చెప్పరు. అబద్ధాలు ఆడరా? ఆడతారు. కోప్పడరా? కోప్పడతారు. సన్గరా? సన్గుతారు. కానీ ఏం చూపెట్టారు? కనికరం చూపించారు. అట్లా కనుక మనం కనికరం చూపించకుంటే తప్పు చేసిన వారి మీద మనకేముంటుందంట? కనికరం లేకుండా దేవుడు ఏం చేస్తాడంట? తీర్పు. నువ్వు ఆయన తప్పు చేస్తే తీర్పు తీర్చలేదు, ఇప్పుడు నీ అంత లిస్ట్ ఉన్నదని దేవుడు ముంగట పెడతాడంట. ఏమవుతుంది? పోతాం నరకానికి. ఎక్కడ పోతాం? నరకానికి. వెరీ గుడ్, చక్కగా చెప్తున్నారు. అందు గురించి అన్ని మానేసుకొని చిన్నపిల్లల దగ్గరికి వచ్చినా అమ్మా నేను. ఓకేనా? నేను మా చర్చిలో, అక్కడున్న చాలా చర్చెస్లో నన్ను పాస్టర్గా ఉండమని పిలిచారు. మంచిగా 50,000 రూపాయలు జీతము, 25-30,000 జీతము, అక్కడనే వారు ఏమంటారు, మంచి ఇల్లు ఇస్తారు. ఇక రోజుకొక బర్త్డే అవుతుంది, రోజుకొక వెడ్డింగ్ డే అవుతుంది. తిండికి, కానుకలకి, సుఖానికి దేనికి తక్కువ ఉండదమ్మా, మంచిగా తినొచ్చు. కానీ నేను అవన్నీ వదిలిపెట్టుకొని ఈ పిల్లల దగ్గరకు వస్తున్నా. ఎందుకు వస్తున్నానో తెలుసా? చాలామంది పెద్దోళ్ళు మొండిగా మాట వింటలేరు, వారి పోట్లాటలే ఎక్కువైపోయినాయి. సరే, మీ పనులు మీరు చేసుకోండి అయినా నాకెందుకని నేను ఈ పిల్లల మధ్యలోకి వస్తున్నా. చూస్తున్నారు మీరు. ఏం చేస్తాను? నేను వచ్చి ఆడ కూర్చుంటా, ఈ పిల్లలకి చెప్తా. సో మీరు జాగ్రత్తగా ఉండండి. ఎన్ని చెప్పిన ఇప్పటి వరకు? 4. ఏవేవి చెప్పండి అమ్మా? తీర్పు తీర్చొద్దు, సన్గొద్దు, కోపపడొద్దు, కనికరం చూపెట్టాలి. ఎన్ని చెప్పినా? తీర్పు తీర్చొద్దు, సన్గొద్దు, కోపపడొద్దు. అరే వెరీ గుడ్, చిన్నపిల్లలు చెప్పేస్తున్నారు చూడండి కదా. ఈజీ పనులు కదా ఇవి, చేయొచ్చు కదా మనం. సో పరలోకం పోవాలంటే ఏం చేయాలి? ఇవి ముందుగా చేయాలి. లాస్ట్ చెప్పి ముగించేస్తా. ఓకేనా? మనం ప్రార్థన చేసుకుందాం. ఇది యోహాను సువార్త. చదువు బిడ్డ, నువ్వెందుకు చెప్తలేవు? చదువు. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం. యోహాను సువార్త. అరే చిన్న, నువ్వు చెత్తవరా? నువ్వు చెత్తవా? యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం తీసి సోను మీరు కూడా బైబిల్ తెచ్చుకోవాలి. ఓకేనా? చదువుతావా? చదవాలి, మళ్ళీ బైబిల్ తెచ్చుకోవాలి. ఓకేనా? బైబిల్ తెచ్చుకోవాలి. చర్చికి టైం మీద రావాలి. చర్చ్ అయినా గంట సేపటికి మెల్లంగా వస్తున్నారు మీరు, తప్పు కాదు. ఓకేనా? చదవండి. 5వ అధ్యాయం యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. చదరా చిన్న. అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు చెప్తా ఉన్నాడు. ఇగో మైక్లనంట చదువు. అరే చదువు రచన, మీ మమ్మీ సంతోషిస్తా చదువు.
గట్టిగా చదువు. వెరీ గుడ్. నా మాట విని నన్ను పంపిన వాని యందు నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలవాడు. సో మనం ఇక్కడ ఏం చేస్తా ఉన్నామంటే వాడు ఏమైతుందంట కిందున్నాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నా. నువ్వు చదువు బిడ్డ. ఇప్పుడు ఆ పాప ఐశ్వర్య పాప చదువు బిడ్డ, గట్టిగా చదువు. సిగ్గుపడొద్దు. తిట్టనికి సిగ్గుపడాలి, అబద్ధమాడనికి సిగ్గుపడాలి, బైబిల్ చదవనికి సిగ్గుపడతారా ఎవరైనా? గట్టిగా చదవాలి. చదువు బిడ్డ, గట్టిగా చదువు. ఐశ్వర్య పాప 5:24. ఓకే, భయపడుతున్నట్టు. నువ్వు తీసినావా? 5:24 చదువుట. చదువు. వెరీ గుడ్. చదువు పాప. ఓకే, భయపడుతుంది. ఓకే, చదువుతావాను? ఓకే, నేను మళ్ళీ చదువుతా. ఓకేనా? నా మాట విని నన్ను పంపిన వాని అందు విశ్వాసం ఉంచువాడు తీర్పులోనికి రాక, ఏముంది? తీర్పులోనికి రాక జీవంలోనికి ఏం చేసి ఉన్నాడంట? ప్రవేశించి ఉన్నాడంట. తీర్పు ఉండదు. సో మనం ఏం చేయాలి? పరలోకం పోవాలంటే యేసుక్రీస్తు ప్రభు మాట వినాలి. ఏం చేయాలి? యేసుక్రీస్తు ప్రభు మాట వినాలి. యేసుక్రీస్తు ప్రభు మాటలన్నీ చక్కగా అర్థమయ్యేటట్టు సువార్తలలో ఉన్నది. కొంచెం కష్టపడితే మీకు వచ్చేస్తుంది, కొంచెం చదవనికి. సో ఆ మాటలన్నీ ఏంది? పెద్ద పెద్ద అన్నీ ఏం చెప్పలే, ఇలాంటివే చెప్పాడు. ఏమని? నువ్వు ఏం చేయాలి? ఫస్ట్ది వేరే వాళ్ళకి తీర్పు తీర్చకూడదు. యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ఇవన్నీ సనగకూడదు, కోప్పడకూడదు, కనికరించాలి. నా మాటలన్నీ విను. నేను చెప్పిన మాటలన్నీ వింటే, యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటలు వింటే వారు ఏడికి రారంట? తీర్పులోనికి రాక జీవంలోనికి ప్రవేశిస్తారు. అంటే పరలోకానికి ప్రవేశిస్తాడు. యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటలు చెయ్యడానికి మనకేం కావాలి? జీవం కావాలి. మనకేం కావాలి? జీవం. అదే ప్రాణం అని ఉన్నది. ఆ ప్రాణం ఇచ్చాడు మనకి, ఆ శక్తిని ఇస్తాడు యేసుక్రీస్తు ప్రభు. మీరు ఇవేవైతే అనుకుంటున్నారో చూడండి, ప్రాక్టీస్ చేసి చూడండి. ఖాళీ ఎప్పుడైనా మనం ఇట్లనే కలుసుకున్నప్పుడు మిమ్మల్ని అడుగుతా, ఖాళీ ఇన్నయి చేసిండ్రా అని. ఏమడుగుతా నేను? ఇన్నయి చేసిండ్రా. ఏవేవి చెప్పండి, మళ్ళీ చెప్పండి. మర్చిపోతారు లేకపోతే ఇంటికి పోయి. ఏవేవి? ఫస్ట్, వెరీ గుడ్, చిన్నపిల్లలు చెప్తున్నారు. తీర్పు తీర్చొద్దు ఒకటి, సనగకూడదు రెండోది, కోపపడొద్దు మూడు, కనికరం చూపెట్టాలి నాలుగు, యేసుక్రీస్తు ప్రభు మాట వినాలి ఐదు. అంతనే చెప్పినా నేను, ఎక్కువ ఏం చెప్పలే కదా. మీరు పరలోకానికి పోవాలంటే అంతనేనా? ఇంకేమని చెప్పినానా నేను? ఎంత మంచిగా పోవచ్చు కదా. లేకపోతే ఏం చేస్తాము? యుగ యుగాలు మండే నరకంలో మండుతాం. సులభంగా ఉన్నాయా లేవా ఇవి? సో ఇవి ప్రాక్టీస్ చేయండి, చెయ్యండి. చేసి మరి మీరు చాలా మట్టుకైతే నాకు వచ్చే ప్రభు వల్లనే అందరికి అనిపించవచ్చు. కొంతమంది వారం వారం రావచ్చు, కానీ మీరు అట్లా చెయ్యకండి. ఓకేనా? రండి, దేవుని మాటలు వినండి. సగం వయసు అయితే అయిపోయింది. నేను కూడా ఎందుకు భయపడి గడగడ అనుకుంటా అన్ని వదిలిపెట్టుకొని వచ్చిన చిన్న పిల్లలకి 62 సంవత్సరాలు అయింది. ఒక కాలు బొందలు ఉన్నది, ఇంకొక కాలు బయట ఉన్నది. సుర్రం జాడితే బొందలకే. ఏం చేస్తా? ఇండ్లు గిట్ట కట్టుకొని కార్లు గిట్ట కొనుక్కొని. మీరు నాయ అనుకోగలరు, కార్లు కాదు, ఆ బాబుది. పొద్దుగాల 4 గంటలకు లేచి ట్యాక్సీ నడిపించుకుంటారు వారు. నాకు హెల్ప్ చేస్తారు, నన్ను ఇట్లా ఊర్లు తిప్పుతుంటారు వాళ్ళు. అంతే మాకున్న సంబంధం.
అట్లనే ఆకర్షింపబడి వారు పనిచేసుకుంటూ వారది వారు పోషించుకుంటూ నన్ను ఇట్లా సపోర్ట్ చేస్తారు. ఇంకా నాకున్నది అనుకోగలరు ఏదైనా, ఏం లేదు. కానీ ఏం చేస్తా సస్తే ఏం కట్టుకోపోతా? ఏం కట్టుకోపోతే చెప్పండి, ఏం కట్టుకోపో? మీరేం కట్టుకోపోతారు? ఏం కట్టుకోపోతారు? పోవాలి కదా పరలోకానికి, పోవాలనా లేదా అయ్యగారు? ఇవ్వాలా లేకపోతే రేపు పోవాల్సిందే కదా, ఏం చేసినా, ఏ హాస్పిటల్కి పోయినా. సో మనం అందరం మారుమనిషి పొందుదాం. సమయం ఉంది, నరకంలో నుండి తప్పించుకోవడానికి సమయం ఉంది, ఇంకా ఉంది. దేవుడు మనల్ని కనికరించాడు. మీరు ధన్యులు, వింటున్నారు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి మనం ప్రభు బల్లలో పాల్పొందుదాం. ఇప్పుడు పాల్పొందేటప్పుడు మనం ఏమేం పరీక్షించుకోవాలి? ప్రభువా, నేను ఇతరులను తీర్పు తీర్చకుండా, ఇతరుల మీద సనగకుండా, ఇతరుల మీద కోప్పడకుండా, ఇతరులను కనికరించి అంటే క్షమించి మీ మాటలన్నీ వినుటకు మాకు సహాయం దయచేయండి. ఇక మీదట మేము అలా జీవించుటకు మాకు సహాయం దయచేయండి అని ప్రయత్నించండి. మీ కుటుంబంలో, మరి మీ బంధువుల మధ్యలో, మీరు పనిచేసే చోట్లో, ఈవెన్ సహవాసంలో ఎంత సంతోషం, సమాధానం ఉంటుందో చూడండి. మీ జీవితాలలో మీ అన్నీ కోల్పోయినాయి అన్నీ మీకు రావచ్చు. సో దేవుణ్ణి అడుగుదాం, మనం అలా బ్రతుకుదామమ్మా. దేవుడు మిమ్మల్ని మెండుగా, నిండుగా, సమృద్ధిగా దీవించును గాక.